మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నన్ను తప్ప ఎవరిని ప్రేమించకూడదు. ఆఖరికి స్నేహితులని కూడా నా కోసం దూరం పెట్టేంత పిచ్చిగా నా వెనకే తిరగాలి. నేను నా భర్త తప్ప మాకు వేరే ప్రపంచం ఉండకూడదు. మూడో మనిషి మా మధ్యలోకి రాకూడదు. నా కోరికల్లో స్వార్థం ఉందో నాకు తెలుసు. కానీ నేను నా భర్తతో ఎలా ఉంటానో నా భర్త కూడా నాతో అలాగే ఉండాలనుకోవడం తప్పు కాదని నా బలమైన నమ్మకం. నా నమ్మకాన్ని గెలిపించాల్సిన బాధ్యత మాత్రం నీదే స్వామి. నేను కోరుకున్న లక్షణాలున్న వ్యక్తి నాకు భర్తగా అయ్యేటట్టు ఆశీర్వదించు. ఇవి చాలు దినా, ఇంకో 2 చీరలు తీసుకోవదినా. అవును, కావేరి ఎక్కడ కనిపించట్లేదు. గుడికెళ్ళింది. ఏమో అనుకున్నాను కానీ మీ అమ్మాయికి భక్తి ఎక్కువే. భక్తి కాదత్తా, భయం. మా మిడిల్ క్లాస్ బ్రతుకులకి గంతకి తగ్గ బొంతలాంటి సంబంధం కాకుండా నేను కోరుకున్నవాడు భర్తగా రావాలని ఆ దేవుడికి మొక్కుకున్నాను. మా కోడలికి పెళ్లి మీద చాలా ఆశలున్నట్టున్నాయి. మరి పెళ్ళంటే భవిష్యత్తు. ఆ మాత్రం ఆశలు కోరికలు లేకుండా బ్రతకడం నాకు చేత కాదత్తా. అయితే వదినా, 1 కాదు, ఇంకో 2-3 చీరలు తీసుకో, పెళ్లికి పనికొస్తాయి. నువ్వు ఊరుకో వదినా. ఇదిగో కావేరి, ఈ చీర ఎలా ఉంది? బాగుందమ్మా. ఎంత? 350 అంట. ఛీ, ఏంటి 350 రూపాయలా? చిచ్చి, ఇలాంటి చీర నా ఒంటి మీద పడితే తేళ్లు జరులు పాకినట్టుంటుంది. కనీసం 1000 రూపాయలైనా పెట్టి కొనకపోతే నాకు చీర కట్టుకోబుద్దయ్యదు. ఆ మింగ మెతుకులేదు కానీ మెడలోకి ముత్యాల హారం కావాలన్నదంట నీలాంటిది. ఏ లోకాన ఉన్నాడో మహానుభావుడు. మీ నాన్న పోతూ పోతూ చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. చాంతాడంత అప్పుల చిట్ట ఇచ్చి వెళ్ళాడు. ఆ ఆస్తులన్నీ అమ్మితే కాని వాటన్నిటినీ నేను తీర్చలేకపోయాను. ఆఖరికి ఇల్లు తప్ప మనకంటూ ఏదీ లేదు. ఎప్పుడు ఏ పని దొరికితే అది చేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నాం, రోజులు గడుపుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో నీకు 1000 రూపాయల చీర కావాల్సొచ్చిందా? అమ్మా, మన దరిద్రాన్ని ఈ 4 గోడల మధ్య అనుభవిస్తున్నది సరిపోనట్టు బయటికి వెళ్ళినప్పుడు కూడా అందరికీ తెలిసేట్టు చెయ్యాలా? ఖరీదైన చీర ఒక్కటి కూడా లేదు. అది చెప్తుంటే అర్థం చేసుకోకుండా నా మీద అరుస్తావేంటి? నేను కాదే తల్లి, నువ్వు నన్ను, మన బ్రతుకుల్ని అర్థం చేసుకోవడం లేదు. ఏదైనా కష్టం వస్తే నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకెవ్వరూ లేరు. ఎందుకు లేరు? సిటీలో ఆకాష్ మామయ్య ఉన్నాడు కదా. అతను కోటేశ్వరుడని నువ్వే చెప్పావు. ఈ ఇల్లు కూడా అమ్మేసి మనం ఆ ఇంటికి వెళ్ళిపోతే దర్జాగా బ్రతకచ్చమ్మా. అది జరగదు కావేరి, మనం అక్కడికి వెళ్ళకూడదు. ఆకాష్ మామయ్య గురించి ఎప్పుడు చెప్పినా నువ్విలాగే మాట్లాడతావు. మన బ్రతుకులు ఎప్పటికీ మారవు. ఏంటి వదినా, మీరు మాట్లాడుకునేది నిజమా? మీ తమ్ముడు కోటీశ్వరుడా? అవునదినా, తమ్ముడు అంటే దూర బంధువులే. కాని చిన్నప్పటి నుండి నేనంటే చాలా ప్రేమగా ఒకే తల్లి బిడ్డల్లా ఉండేవాళ్ళం. ఎప్పుడు అక్క అక్క అంటూ నా వెనకాలే తిరిగేవాడు. మరి అంత ప్రేమున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళడానికి ఏంటి సమస్య? ఇదిగో, అంతా వీళ్ళ నాన్న వల్లే. ఒకసారి డబ్బు అవసరమై అడగడానికి వెళ్తే ప్రస్తుతానికి లేవు అని చెప్పినందుకు పెద్ద గొడవ చేశారు. ఇద్దరికి మాటామాట పెరిగి మొహాలే చూసుకోవడమే కాదు కదా, కనీసం ఫోన్లు చేసుకోవడం కూడా మానేశాం. అలా మా బంధం దూరమైపోయింది. తప్పు అన్నయ్య గారిది అని నువ్వే అంటున్నావు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా మీ తమ్ముడు అర్థం చేసుకుంటాడేమో అనిపిస్తుంది వదినా. ఇదే మాట నేను కూడా చాలా సార్లు చెప్పానత్తా, కానీ మా అమ్మే వినట్లేదు. చాలే ఊరుకో. ఆకాష్కి మా మీద కోపం ఉండడం వల్లే ఇన్ని రోజులు అతను కూడా ఫోన్ చేయట్లేదు. లేదంటే
వీళ్ళ నాన్న చనిపోయినప్పుడే ఈ ఇంటికి వచ్చేవాడు కదా. విషయం తెలియదేమో, లేదంటే అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేకపోయానన్న బాధ కూడా ఉండొచ్చు. మీ తమ్ముడు గురించి నువ్వు ఎలా అనుకుంటున్నావో, మీ తమ్ముడు కూడా మీరంతా అతని మీద కోపంతో ఉన్నారు అనుకుంటున్నాడేమో. ఇంతకీ మీ తమ్ముడికి పెళ్ళయిందా? అయ్యింది. మొదటి భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఓహో, 2 సార్లు అయ్యిందా? వదినా, నువ్వేమైనా అనుకో కాని ఇక్కడున్న కష్టాలు దూరం అవ్వాలి అంటే మీ తమ్ముడింటికి వెళ్ళడమే కరెక్టు. అతనికే ఎవరూ లేరు కాబట్టి ఒక పెద్ద దిక్కులా ఆ ఇంట్లో ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది, పెళ్ళిడికొచ్చిన కావేరికి కూడా మంచి జరుగుతుంది. అవునమ్మా, వెళ్దామమ్మా. అత్తయ్య కూడా చెప్తుంది కదా. ఒకవేళ మామయ్యకి మనం ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదనిపిస్తే వెంటనే వచ్చేద్దామమ్మా. ప్లీజ్ అమ్మా. సంధ్య, ఏంటి అంత సీరియస్గా వెతుకుతున్నావు? అబే ఏం లేదు. ఫ్రెండ్స్గా ఉండాలంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? నిజాన్ని దాచకూడదు, అడిగితే అబద్ధం చెప్పకూడదు. నువ్వు వెతుకుతుంది ఇదేనా? ఈ లెటర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగతనం చేశాను. దొంగతనమా? అవును. ఆకాష్ని కాపాడడానికి నేను పెట్టిన కండిషన్కి నువ్వు ఒప్పుకో అనుకున్నాను. డైరెక్ట్గా జైలుకి వెళ్ళి ఆకాష్కి చెప్తావో లేదంటే వినాయకరావు గారికి ఫోన్ చేసి మాట్లాడతావేమో అనుకున్నాను. కానీ భర్తని కాపాడుకోవడానికి ఇంత సాహసం చేస్తావని అనుకోలేదు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావో రాత్రంతా ఆలోచించాను, కానీ నాకు అర్థం కాలేదు. అప్పుడే నీ రూమ్ బయట నుంచి వెళ్తున్నప్పుడు కన్నీటితో నువ్వు ఉత్తరం రాయడం, అది ఆకాష్ ఫోటో వెనక పెట్టడం నేను చూశాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు ఆ లెటర్ని తీసి చదివాను. నిజంగా భార్యగా నీ స్థానం, స్థాయి ఎంత గొప్పదో ఆ క్షణం అర్థమైంది. నా కంటికి నువ్వు దేవతలా కనిపించావు. ఈ లెటర్లో ప్రతి అక్షరంలో ఆకాష్ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంది.